ప్రెజెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. అంటే రైతుల గురించి ఆలోచన ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇదివరకు రైతులకి బియ్యం ఒక అమ్ముకొని డబ్బులు రిటర్న్ తీసుకోవాలంటే 24 అవర్స్ అలా పట్టేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మినిస్టర్ కానీ అంటే సరౌండింగ్స్లోకి వెళ్ళి రైతుల గురించి ఆలోచన ఎలా అనిపిస్తుంది? డబ్బులు వితిన్ సెకండ్స్లో ఇచ్చేటట్టుగా ఆప్షన్ పెట్టాలి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, బియ్యం అనేది సక్రమంగా వాళ్ళ దగ్గర తీసుకోవాలి అనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? అన్ని సమస్యలపై పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఇటువంటి డోకా లేదు. ప్రతి పేద మధ్యతరగతి ఉన్నత అందరికీ కూడా ఈ ప్రభుత్వం మేమున్నాము అనే భరోసా కల్పించి చక్కగా పరిపాలన చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అన్నట్లే అందరికీ అపరిష్కృత సమస్యలు కూడా వీళ్ళు పరిష్కారం చేస్తూ ఎప్పటి నుంచో రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తూ యువతకి స్కిల్ డెవలప్మెంట్ తర్వాత అన్ని రకాలుగా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. అంటే రోడ్స్ పరంగా కూడా స్టార్ట్ చేశారంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? గత ప్రభుత్వంలో ఎలా అనిపించింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా? ఈ ప్రభుత్వంలో రోడ్లు, విద్యుత్తు, వైద్యం అన్నీ కూడా సక్రమంగా అన్నీ అందుబాటులో ఉంటూ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ఉంటుంది. దీనికి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఓకే సార్. సార్, కాకినాడ పోర్టులో మొన్న జరిగిన ఇన్సిడెంట్ క్రైమ్ చేస్తున్నారు కదా, ఎలా అంటే లైక్ ఇక్కడ ఉన్న బియ్యాన్ని తీసుకెళ్ళి వేరే కంట్రీలో సేల్స్ చేయడం ఇలాంటి ఆప్షన్ పెట్టారు, అంటే సీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ఈ చర్యలు చూస్తే ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? అభివృద్ధి చెందుతున్నప్పుడు అనేక రకాల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడికి వెళ్ళి పట్టుకొని దాన్ని ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని చేకూర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ధైర్యవంతులు. అలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం, ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మనం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. సార్, రైతులకు కూడా వెనుముగ్గా నుంచుంటారంటారా ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు? రైతులే కదా మెయిన్ ఇంపార్టెంట్, రైతులు బాగుంటే అన్నీ బాగుంటాయి అంటారు. రైతులకి ఇప్పుడు తీసుకున్న యాక్షన్స్ కానీ వాళ్ళు బియ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా అమ్మేసి పర్ఫెక్ట్గా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేటట్టుగా ఆప్షన్ పెట్టాలని మినిస్టర్లు పైన గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నారు కదా, నిజంగా రైతులకు మంచి రోజులు ఉన్నాయి, స్టార్ట్ అయినాయి అంటారా? ఇది మంచి ప్రభుత్వం కాబట్టి అన్ని మంచి రోజులే వస్తున్నాయి. ఇది రైతులకే కాదు, మొత్తం అన్ని కార్మిక, కర్షక అన్ని వర్గాలకి కూడా ఈ కూటమి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వంలో మనం ఉండడం మన అదృష్టం అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ మీకు? చాలా బాగా ఉంది సార్. ఈ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చాలా చక్కగా ప్రజలకు ఏదైతే అందుబాటులో ఉండాలో కూటమి ప్రభుత్వం అయితే చాలా చక్కగా చంద్రబాబు నాయుడు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు అనేవాడు ప్రతిదీ ఏది అవసరమో అది కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేస్తున్నారు. రీసెంట్గా రైతుల గురించి ఆలోచించారు కదండి. రైతులు అంటే బియ్యం అనేది అమ్ముకొని పర్ఫెక్ట్గా అమౌంట్ పర్ఫెక్ట్గా టైంకి ఇచ్చేటట్టుగా సౌకర్యాలు రైతులకి వెనుముగ్గా ఉంచాలి అనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? చాలా చక్కగా అనిపించింది సార్. మొన్నే రీసెంట్గానే మన మంత్రి గారు అయినటువంటి నారాయణ మనోహర్ గారు రైతుల పక్షాన్ని వెళ్ళి రైతుల యొక్క సమస్యను కలుపుకొని ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వంలో రైతులకి ధాన్యం రావాల్సిన వసూలు ఏదైతే ఉందో 24 అవర్స్లో అది చెల్లించాలని చెప్పేసి చాలా కఠినంగా ఖండించడం జరిగింది అధికారులకి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటారా? అంటే ఇదివరకు వెళ్ళి రావాలి, మళ్ళీ రావాలి, తర్వాత ఇస్తాం బిల్లులు ఇస్తారు, క్యాజువల్గా ఉంటారు, క్యాజువల్గా ఉండేది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? 24 అవర్స్లో పర్ఫెక్ట్గా అమౌంట్ జమ అయిద్ది అంటారా? ధాన్యం ఇచ్చేసి అమౌంట్ వితిన్ సెకండ్స్లో రిటర్న్ చేస్తారంటారు? రిటర్న్ చేస్తారు సార్. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం రైతులకు ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకి అందుబాటులో ఉండే ఏదైనా సరే రైతులకి మంచి జరిగే ఆలోచనలో మాత్రమే ఇద్దరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మంచి ఆలోచనలో పెట్టి గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వంలో ధాన్యం ఏదైతే ఉందో రైతులకి అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వంగానే ఇద్దరు కూడా నిర్ణయాన్ని బట్టి వెళ్తూనే ముందుకి చూస్తున్నారు కదండి. అంటే కాకినాడ సీపోర్ట్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చర్యలు, సీసీ సిప్ కానీ అంటే అక్రమంగా తీసుకెళ్తున్న బియ్యాన్ని తీసుకెళ్ళి స్టోర్ బియ్యం అనేది శాంక్షన్ అన్నారు. సో స్టోర్ బియ్యాన్ని ఇలా తీసుకెళ్ళి వేరే కంట్రీలో సేల్ చేయడం కానీ అక్రమంగా తీసుకెళ్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సరే, సినిమాల్లో చూపించింది కాదు, ఎందుకంటే నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నాయకత్వం వహిస్తున్నారు అనేది ఈ సిబిసిసి చేసేది కట్టగా ఆయన చేసేది చాలా మంచి పని. ఎందుకని ఇలా అక్రమంగా పంపించేది ఏదైనా సరే ఇలా చేయడం తప్పు. ప్రజలకు రావాల్సింది ప్రజలకు అందాలని చెప్పేసి సరైన ఆలోచన తీసుకొని ఈరోజు ఆ షిప్ను కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో చూపించేంత ఇది కాకుండా బయట ప్రజలకి చాలా మంచి పరిపాలన అందించే ప్రజలకు దగ్గరగా బాగా చూసినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచన మాత్రం మాకు బాగా నచ్చింది. ఎందుకంటే గత 2014 నుంచి కూడా ఆయన పార్టీలో మేము కొనసాగుతూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి ఆలోచనలో ప్రజలకు ప్రతిదీ కూడా అందుబాటులో అందించాలన్నది ఆయన కోరిక. నమ్మకం ఉంది సార్ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నమ్మచ్చా? ప్రజలకు మంచి చేస్తారా? మంచి చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వంలో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా
న్యాయం చేస్తారు ప్రజలకు ప్రతిదీ కూడా. సార్ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలన కింద డిప్యూటీ సీఎం గారు వీళ్ళిద్దరు పరిపాలన ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? పరిపాలన అంటే ఎక్కువ మాటల్లో కాకుండా చూస్తున్నాం అనమాట. ప్రజలకు కష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు ఆన్ ద వేలో వెంటనే రియాక్షన్ చాలా బాగుంది. తర్వాత అలాగే చంద్రబాబు నాయుడు కూడా విజన్ ఉన్న నాయకుడు. ఆయన వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అయితే రాష్ట్రం అయితే ప్రగతి భవన్లో మాత్రం కంటిన్యూ అవుతుందని చెప్పి మనం ఆశిస్తున్నాం. బేసిక్గా ఇప్పుడు రైతుల గురించి ఆలోచించారు కదండి, అంటే ధాన్యం అనేది వితిన్ సెకండ్స్లో వాళ్ళ అమౌంట్ 24 అవర్స్లో అమౌంట్ ఇచ్చేయాలి, అలాంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని రీసెంట్గా చర్యలు తీసుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇలా రైతులు అంటూ ఆదుకుంటేనే కదా రైతు ఆత్మహత్యలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. రైతులు అనేది బాగుంటేనే దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ వాళ్ళు బాగుంటేనే వాళ్ళకి ఇలాంటివి ఇంకా ఈ గవర్నమెంట్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే చేస్తుంది అయితే బేస్ ఇంకా చేస్తుందని ఇంకా ఆశిస్తున్నాం. రైతులకి చాలా ఇబ్బంది ఉండేది, వర్షాలు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉండేది, గతంలో చాలా ఇబ్బంది పడ్డారు, ఆత్మహత్యలు చూసాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నుంచైనా రైతులకి వెనుముగ్గా నుంచుంటారని నమ్మకం ఉందా? రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారంటారా లేదా ఎఫెక్ట్ ఏమైనా ఉంది? రైతులకైతే మాత్రం ఈ గవర్నమెంట్ అయితే సానుకూలంగా ఉంది. వాళ్ళకి నాదెండ్ల మనోహర్ గారు చాలా పాజిటివ్గా రియాక్షన్ అవుతున్నారు. వెంటనే ఎలాంటి తడిచిన మొలకెత్తిన విత్తనాలు అయినా సరే తీసుకోవాలని చెప్పి నాదెండ్ల గారు చెప్తున్నారు. ఆయన చేసే పనితీరు బాగుంది. సినిమాల్లో ఇలాంటివి వస్తే మనం అందరం సపోర్ట్ చేస్తాం, కానీ నాదెండ్ల గారిని గుర్తించట్లేదు. ఆయన చేసేదైతే మాత్రం మనస్ఫూర్తిగా రైతులకు చేసేదానికైతే నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నాదెండ్ల మనోహర్ గారికి. అలాగే ఆయన వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ మాత్రం రైతులు ఆదుకునే విషయంలోనైతే మాత్రం ఈ ప్రభుత్వానికి అయితే కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడ సీపోర్ట్లో తీసుకున్న చర్యలు ఎలా అనిపించింది? అక్రమంగా తరలిస్తున్నారు, బియ్యాన్ని పట్టుకున్నారు కదా, సో సీజ్ చేశారు కదా షిప్ని, ఎలా అనిపిస్తుంది? అంటే బయటకు వచ్చి లీడర్స్ వచ్చి ఇలాగా పబ్లిక్లో తిరిగి ఇలా క్యాచ్ చేస్తున్నారు కదా, గత ప్రభుత్వంలో ఎక్కడైనా చూసారా ఇలాంటి సౌకర్యాలు? ఎలా అనిపిస్తుంది? అది గత ప్రభుత్వం కోసం మాట్లాడితే అండి మాకేం తెలుసు అనే విజన్ మనం చూసాం. అది నన్ను అడుగుతున్నారేంటి పోలవరం కానీ ఇంకేదైనా గత ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు చాలా సూటిగా ఉన్నాయండి గత ప్రభుత్వానివి. కానీ ఇక్కడంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎన్నో ఆయనకున్న బెనిఫిట్స్ను ఆయన ఉన్న రాయల్టీని వదిలి ఇక్కడ ప్రజల కోసం సీజ్ ద షిప్ అనేది డైలాగ్ కాదండి, అది సినిమాల్లో చెప్తే ఆయనకి అదే 1000 కోట్లు వస్తుంది. కానీ సీజ్ ద షిప్ అనేది చాలా అమూల్యమైన వాడండి. పేదవాడికి అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న మినిస్టర్లకి, గత మాజీ మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి ఆయన అదొక చెప్పుతో కొట్టిన దెబ్బ. ఇలాగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తారనే యువత నమ్మి ఆయన వెనకతలు నడిచి అడుగేసిన యువతకి ఆయన అయితే మాత్రం అన్యాయం చేస్తారని అనుకోవట్లేదు. ఆయన తప్పకుండా ఈ యువత ఆయన ఎవరైతే ఏ యువత అయితే నమ్మిందో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ న్యాయం చేస్తారని నేనైతే నమ్ముతున్నానండి మనస్ఫూర్తిగా. సార్ నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు పడాల రమణ. ఓకే సార్. సార్ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూశారు, ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ప్రజలకు దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? ఎంతవరకు ప్రజలకి మంచి చేస్తారని నమ్మకం ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో కొంత బెటర్ ధర ఉండాలని అనుకునే ప్రభావం ఉంటుంది కాబట్టి అదే సాగుతుంది. కానీ ఈ ప్రభుత్వం కూటమి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు అమలు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులేషన్ కానీ లేదా అనావశ్యక బోర్డుల వెలిపేరు కానీ అవి చూడాలి. అలాగే ధరలని నియంత్రణ మీద దృష్టి పెట్టాలి. అవి మెయిన్ కీలకమైనవి. ఇప్పుడు పోర్టుల మీద పడడం లేకపోతే ఇంకోటి మీద పడడం కాకుండా ప్రజలకు అనుకూలంగా కార్మికులకు అనుకూలంగా సమస్యలు ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. మొన్న రీసెంట్గా జరిగిన కాకినాడ సీపోర్ట్లో లైక్ స్మగ్లింగ్ అండ్ పీడిఎస్ రైట్స్, డ్రగ్స్, దీని మీద ఎక్సెట్రా ఉన్నాయి కదా, ఈ అన్నిటి మీద ఆయన చర్యలు తీసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్లోకి వచ్చి ఇలా చేయడం? నిజంగా ఇది మంచి పని చేసి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అంటే అక్రమ వ్యాపారాలని, ఈ రాష్ట్ర ఆదాయాన్ని గండి కొట్టేటువంటిది, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇతర రాష్ట్రాల్లో మన పరువు తీసుకునే కన్నా దాన్ని కాపాడడంలో భాగంగానే ఆయన యాక్షన్ తీసుకున్నారు. ఆ యాక్షన్ని అందరూ కూడా ఆయనతో సపోర్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు రైతుల గురించి ఆలోచిస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం, ఎలా ఉంటుంది అంటే రైతులు ఎలాంటి ధాన్యం తీసుకొచ్చినా తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది పెట్టకండి, రైతులకి మంచి జరగాలి, రైతులకి ఎలాంటి బియ్యం తీసుకొచ్చినా అలాంటి వాళ్ళు ఆలోచించి ఇవ్వాలి అని ఆలోచన ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం తీసుకున్నారు? ఇవాళ రైతు అనేవాడు మనకు వెన్నెముక. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్నం తప్ప ఇంకోటి అన్నం. అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అన్నం దొరకని పరిస్థితి అయిపోయిందంటే రైతాంగాన్ని గత ప్రభుత్వాలు కానీ అందరూ నిర్లక్ష్యం చేయడం వల్లే. కాబట్టి రైతాంగానికి ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలి. ఏ పంట ఎలా పండించాలా, పండించే పంట గిట్టుబాటు ధర అన్నీ వస్తే రైతాంగం పెరిగితే మన ఆరోగ్యం, ఇప్పుడు హాస్పిటల్ తిరగకలే, అన్ని ఆరోగ్యపరంగా అన్ని రైతులు
మనకి సరైనటువంటి ఆహారం అందించగలరు. ఈ ప్రభుత్వం నమ్మకం ఉండిద్దా అంటే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు ముందు తీసుకెళ్ళిద్దని నమ్మకం ఉందా, లేకపోతే ఆత్మహత్యలు మళ్ళీ చూడాల్సి వచ్చింది అంటారు రైతులు? అంటే గతంలో రైతాంటలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఆ దశగా కాకుండా కొద్దిగా మెరుగైనటువంటి సౌకర్యం కల్పిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎలా అనిపిస్తుంది సార్ లీడర్స్ వచ్చి రైతులతో మాట్లాడడం కానీ, లీడర్స్ వచ్చి సీపోర్ట్ సరౌండింగ్లో తిరగడం కానీ, పబ్లిక్లో తిరగడం, గత ప్రభుత్వంలో ఎవరైనా లీడర్స్ ఇలా పబ్లిక్లోకి వచ్చి తిరిగారా లేదా? అంటే వాళ్ళు ఖాళీగా తిరగలేదు, వీళ్ళు ఖాళీ చేసి తిరుగుతున్నారు అంతే తప్ప పని ఉండాలి. తిరగడం ఉపయోగం ఉంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం, ఇక్కడ పని అవుతాం వచ్చాం, చేయకపోతే వేస్ట్ కదా. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారనిపిస్తుంది? ఏం చెప్తారు? ఇవాళ ఎన్డీఏ కూటమి పరిపాలన సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి మీద ధ్యాస పెట్టారు. అమరావతి అభివృద్ధి రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ఎక్కడికి వెళ్ళా మీ రాష్ట్రానికి ఏది రాజధాని అంటే లేదని అంటాం. పేరు ఇప్పుడు దాకా మిగిలింది. ఆ పేరుని పులిపేరు చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఈ నరేంద్ర మోడీ ఇక్కడ అమరావతిని పులిపేజీగా డెవలప్మెంట్ చేద్దామని దీని మీద పులిపేజీగా పెట్టారు. నెంబర్ 1. తర్వాత రాష్ట్రం మొత్తం మీద రోడ్లు చిందరవందరంగా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర రోడ్డు అభివృద్ధిని కూడా సక్రమంగా నిర్వర్తించాలని దాని మీద పెట్టారు. హౌసింగ్ స్కీమ్ మీద కూడా పెట్టింది ప్రభుత్వం. అయితే సంక్షేమ కార్యక్రమాలు అందాక ఆపినారు అని అంటారు. ఒకటి ఆగితేనే కానీ ఒకటి పూర్తి అవ్వదు, అది కూడా ఆగదు. దాన్ని కూడా కొంత రోజులు టైం టేబుల్ పెట్టారు. ఆ టైం టేబుల్ ప్రకారంగా దాని మీద చేస్తారు. రీసెంట్గా ఇప్పుడు రైతుల గురించి ఆలోచిస్తున్నారు కదా, అంటే ఎలాంటి ధాన్యం తీసుకొచ్చినా తీసుకోండి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చూసుకోండి గవర్నమెంట్ ఆలోచించింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రైతుల గురించి ఆలోచన, రైతుల గురించి ఎలాంటి ధాన్యం తీసుకొచ్చినా ఇష్టం చేసుకుని రైతులు ఏ పంట దిగుబడి వస్తుందో ఆ పంట వేసుకోవడానికి అనుమతి ఇచ్చినారు. ఏ పంట దాని మీద మాత్రం చాలా బాగుందని అభిప్రాయం. రైతుల దగ్గరికి వెళ్దాం సొంతంగా. రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేయండి. రైతుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. ఒకరికి ఒక క్వాలిటీ, ఒకరికి ఒక క్వాలిటీ. ఒక పొలంలో ఒకటి దిగుబడి ఎక్కువ వస్తుంది, ఒక మట్టి మీద ఒకటి దిగుబడి వస్తుంది. వాళ్ళకి దానికి అనుగుణంగా వేసుకోమని ఆర్డర్ గవర్నమెంట్ చెప్పింది. ఆలోచన ఎలా అనిపిస్తుంది? గతంలో ఇలాంటి ఆలోచనలు చూసారా? ఇలాంటి రైతుల గురించి ఆలోచన కూడా ఇలాంటి ఆలోచనలు లేవు. ఈ ప్రభుత్వంలో ఆలోచన చేయడం చాలా మంచిది. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందడుగులో ఉంటుందంటారా? ముందున గవర్నమెంట్ వెన్నుముగ్గా నుంచండి. రైతులకి మాత్రం ఇది సానుకూలంగా ఉంది. రైతులందరూ హరిస్తుంటారు. ఆ భూమికి ఆ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లోని ఏ పంట ఎత్తి ఏ భూములు ఏది పండుతుంది అనే దాని మీద వీళ్ళు తీసుకుంటారు నిర్ణయం. అది చాలా బాగుందని రైతులు కూడా అంటారు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ సీపోర్ట్లో తీసుకున్న చర్యలు ఎలా అనిపిస్తుంది? అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే స్మగ్లింగ్ చేయడం కానీ ఈ టైప్ ఆఫ్ పట్టుకోవడం ఎలా అనిపిస్తుంది? లీడర్స్ బయటకు వచ్చి అది బయట మంచిది. అది 100% కుంభకోణం, బియ్యం కుంభకోణం అనేది మాత్రం 100% కూడా అది 100% దీనికి ముందు పౌర సరఫరాల మంత్రి మనోహర్ కుమార్ గారు కూడా వెళ్ళి దాన్ని అడ్డుకోవడం జరిగింది. తర్వాత ఆ లీడరు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టారు. దీన్ని ఇంకా కఠినంగా చేసి దీన్ని నిరోధించాలని అన్నారు. ఇది పేద ప్రజలకు ఇవ్వాల్సిందని పేద ప్రజలే వినియోగించుకోవాలి తప్ప ఇతర దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేసి ఇది దీని మీద లాభం పొందదామని గత ప్రభుత్వం చాలా దారులు ఏర్పాటు చేసుకుంది. ఆ దారులన్నీ మూస్తున్నారు. దాని మీద మాకు మాత్రం చాలా సంతోషంగా ప్రజలు ఆలోచిస్తున్నారు.